హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెసిపీ అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే లంచ్ బాక్స్ ఇలా పుదీనా రైస్ ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి. మనకి ఇంకా కర్రీ కూడా అవసరం లేదు, పెరుగు చట్నీతో సర్వ్ చేస్తున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పుదీనా రైస్ని. కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని ఈ పుదీనా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 గుప్పెల దాకా దాదాపుగా 100 గ్రామ్స్ ఉంటుందండి నీట్గా వాష్ చేసుకున్న పుదీనా ఆకులు వేసుకోండి. ఇందులోకి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. కావాలనుకుంటే అరబద్ద నిమ్మరసం వేసుకోండి. నేను రైస్లో వేసుకుంటాను కనుక నిమ్మరసం ఇప్పుడు వేయలేదండి. అప్పుడు ఇష్టం లేని వారు ఎప్పుడైనా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. ఈ విధంగా స్టవ్ మీద ఇంకా కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్, నెయ్యి, ఇందులోకి మసాలా ఐటమ్స్ బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి, మంచిగా రంగు మారేంత వరకు. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా మిక్సీ పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మిక్సీ పట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం ఆయిల్, పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఒక వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. ఇందులోకి కొంచెం సాల్ట్, పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మసాలాలు. ఇందులోకి అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళన్నీ వంపేసుకొని 1 గ్లాస్ దాకా వేసుకుంటున్నానండి. మీ క్వాంటిటీ బట్టి ప్రిపేర్ చేసుకోండి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి ఈ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. పుదీనా కూడా 1 గ్లాస్ బియ్యానికి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇందులో చెమ్మేమీ లేకుండా వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వలన. ముందుగా ప్రిపేర్ చేసుకుని పుదీనా పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన లేకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ముందుగానే కాగబెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి, హాట్ వాటర్ని. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు కూడా వేసుకొని బియ్యం విరగకుండా మిక్స్ చేసుకోవాలండి. నెమ్మదిగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఎసురంతా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు. చూడండి, ఈ విధంగా ఎసురు మరిగిపోయిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, చెమ్మేమీ లేకుండా. మధ్యలో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి, మొత్తం బాగా కలుస్తుంది. ఇంకేమైనా ఎక్స్ట్రా చెమ్మగానే ఉంటే మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. పుదీనా రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.